మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ఏప్రిల్ మాసం ఈ మొట్టమొదటి ఆదివారపు ఆరాధనలో ప్రభు ఆరాధనకి వచ్చిన పాలు పంపులు పొందిన దేవుని బిడ్డలను మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఈ నెలంతటికి కావలసినటువంటి సమృద్ధి చేత దేవుడు మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఆ తర్వాత ప్రభు బలారాధన మనం పాలు పంపులు పొందాలి. ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన సన్నిధిలో ఉన్న మేలుల చేత నింపబడుతూ అనుభవించే వారిగా మనం ఉండాలి. గడిచిన 3 నెలల పాటు కొన్ని మాటలు వింటూ వచ్చాం. ఈ దినాన ఒక మాటను క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం మనందరికీ తెలిసిన మాట, తీయకుండా కూడా చెప్పొచ్చు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. దేవునికే మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చదవబడిన ఈ మాటను, లేఖన భాగాన్ని మనం ఎన్నోసార్లు విన్నాం. చాలా సువార్త సభల్లో ఈ మాటను చెప్తారు, వీధి కూడికల్లో ఈ మాటను చెప్తారు. కొంతమంది వీధులలో సువార్త ప్రకటించడానికి అందరు కలిసి వెళ్ళినప్పుడు కూడా ఈ మాటను ఎక్కువగా పలుకుతారు. ఏమని? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. వస్తే ఏం చేస్తాడంట ఆయన? నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. దేవునికే మహిమ కలుగును గాక. మనం ప్రతిరోజు దేవుని స్వరాన్ని వినేవారిగా, దేవుని మాటను ఆలకించేవానిగా, ప్రతి క్షణం దేవుని మీద ఆధారపడుతూ ఆయన త్రోవలలో నడిచేవానిగా మనము మార్చబడాలని లేఖన భాగాలు మనకు తెలియజేస్తుంటాయి. మనమేమనుకుంటామంటే, నేను యథార్థంగానే నడుస్తున్నాను కదండి, నేను నమ్మకంగానే జీవిస్తున్నాను కదండి, నేను ఎవరిని మోసం చేయట్లేదు, ఎవరిని నేను దోచుకోవట్లేదు, ఎవరిని నేనేమి హత్య చేయట్లేదు కదా, నా మార్గం నేను వెళ్తున్నా, నా కష్టం నేను పడుతున్నా, నా బాధలు నేను పడుతున్నా, నా ఇంటిని నేను పోషించుకుంటున్నా అని అనుకుంటూనే ఉంటాం. కానీ ఎంతటి వ్యక్తికైనా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఒక భారం అనేది ఉంటుంది. అది ఏ భారం, ఎలాంటి భారం, అసలు ఆయన దగ్గరికి వస్తే ఏం చేస్తాడు? కొన్ని మాటల్లో క్లుప్తంగా ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని స్వరం నేను వినాలి అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? నేను దేవుని స్వరం వినాలి అని ఆశ కలిగి మనందరం ఉంటాం. అయితే మనము దేవుని స్వరాన్ని వినేటప్పుడట మన మనస్సు ఆయనకు అప్పగించుకోవాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎందుకని? లోకంలో ఉన్నటువంటి మాటలు మాట్లాడుకోవడానికి ఎంతగా మనస్సును ఆకట్టుకుంటామో, లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇదిగో ఆ ఇంటి గురించో, ఈ ఇంటి గురించో, ఆ వ్యక్తి గురించో, ఈ వ్యక్తి గురించో ఎంతగా అసలు మాట్లాడడానికి ఎంత పని పెట్టుకుంటారంటే, అవసరమైతే అబ్బోట పనైనా మానేసి ఆ మాటలు మాట్లాడుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఇది లోకంలో నానుతున్న నానుడు. అయితే మనం ఏం చేయాలంటే దేవుని స్వరాన్ని వినాలి. మనం ఎవరు? దేవుని రక్తం చేత కడగబడిన వారం. మనం ఎవరు? దేవుని సొత్తుగా మార్చబడిన జనాంగంగా ఉండి నడిపించబడుతున్న వారం. మనము ప్రతిరోజు ఒక స్వరం వినాలి. నా దేవుడు నాతో మాట్లాడాలని అని ఆశ కలిగి ఉంటున్నామా? చల్లపూట వేళ ఆదాము హవ్వ ఆయన స్వరాన్ని వినడానికి సిద్ధపడుతున్నారు. ప్రతిరోజు ఆయన నాతో మాట్లాడాలని ఎదురు చూసిన వారు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. ఆయన మాట్లాడాలని ఎన్నో రీతులుగా దేవుని స్వరం వినాలి, దేవుడు నన్ను దర్శించాలి. ఒకనొక దినాన దేవుడు మాట్లాడలేదని చెప్పి సమూయేలు ప్రవక్త చనిపోతే ఆ సౌలు రాజు ఏం చేశాడో తెలుసా? సోద చెప్పే ఆమె దగ్గరికి వెళ్ళి ఇదిగో నాతో ఒకళ్ళు మాట్లాడాలి, పైకి తీసుకురమ్మన్నాడు. ఈ రోజున ఒక వ్యక్తి మాట్లాడాలని ఎంతగా ఆశపడుతున్నారు, దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నామా? ఈరోజు నేను మీకు ఒక జ్ఞాపకం చేసే ఒక మాట ఏంటి చెప్పనా? దేవుడు మనతో మాట్లాడాలనుకున్న మనం దేవుని స్వరం వినాలని ఆశ కలిగిన వారికి ఒక చిట్కా చెప్తాను. ప్రతిరోజు దేవుడు నాతో మాట్లాడాలి, దేవుని స్వరం నాతో మాట్లాడాలనుకుంటాం కదా, అవసరాన్ని బట్టి వాడుకుంటాం.
కానీ చాలామంది అంట దేవుని బిడ్డలే, ప్రార్థన చేసేవాళ్ళే బానిసలు అయిపోతున్నారు. దేనికి చెప్పండి? దేనికి బానిసలు అయిపోతున్నారు? ఎవరో ఒకరు చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. పోనీ దేనికండి? ఏదో ఒకటి చెప్పండి, గట్టిగా ఒకటి చెప్పండి. చేతిలో ఏముంటుంది? మన అరిచేతిలో. ఎవరి చేతిలో లేదా? ఒక్కొక్కళ్ళ చేతిలో అరిచే అంత ఉంటుంది. దానికి అన్ని సమయాల బానిసలు అవుతున్నాం. ఎందుకని? దేవుని స్వరాన్ని వినడానికి ఎంత సమయం ఇస్తున్నాం, లోకంలో వార్తలు చూడడానికి ఎంత సమయం ఇస్తున్నాం. తెల్లారు లేవగానే యేసయ్యా అని పిలిచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నన్ను మరలా బ్రతికించేవయ్యా, మరొక రోజు ఇచ్చేవయ్యా అని అడిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేవగానే నాకు ఎవరైనా ఫోన్ చేశారా, ఏదైనా మెసేజ్ పెట్టారా, ఏదైనా వచ్చిందని ఎంతమంది చూసుకుంటున్నారు? ఒక చిన్న చిట్కా మీకు జ్ఞాపకం చేస్తా. మీరు దేవునిలో అంటు కట్టబడిన వారిగా మార్చబడాలంటే ప్రతిరోజు అయిన స్వరాన్ని వినేవారిగా మార్చబడుదురుగాక. అలా కాకుండా ఉన్నామంటే ఎక్కడో మన ఆత్మీయత దెబ్బతింది. నేనైనా స్వరం వినలేకపోతున్నాను అని మీరు అనుకుంటున్నారు అనుకోండి, నేనైనా స్వరం వినలేకపోతున్నానని నేను అనుకుంటున్నాను అనుకోండి, ఎక్కడో ఆత్మీయతలో దెబ్బతిన్నాం. అందుకే ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న ప్రజలారా, భారాలు, ఏవో భారాలు, ఆర్థిక భారాలు ఒక పక్క, అనారోగ్య భారాలు ఒక పక్క, ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో మాట కలవని భారాలు ఒక పక్క, ఇంటి పక్కన వారితో సమాధానం లేని భారాలు ఒక పక్క, కష్టపడుతున్న కలిసిరాని భారం ఒక పక్క, ఎంతగా మందులు మింగుతున్న రోగం తగ్గని భారం ఒక పక్క. ఎన్ని భారాలు! పిల్లల మాట వినట్లేదనే భారం, తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదనే భారం, నన్ను పెంచలేనప్పుడు, నాకు కావాల్సిన అవసరాలు తీర్చలేనప్పుడు నన్ను ఎందుకు కన్నావు అని పిల్లలు పలుకుతున్న భారం. ఎన్ని భారాలు ఉన్నాయండి! ఆఖరికి తల్లిదండ్రులు వాళ్ళని పెంచి పెద్దవాళ్ళని చేస్తే వాళ్ళను చూడడానికి కూడా భారం అయిపోయి తీసుకెళ్ళి అనాథాశ్రమాలు వదిలేసిన వాళ్ళు ఎంతమంది లేరు? భారం. ఎన్ని భారాలు ఉన్నాయి మనం చెప్పుకుంటూ పోతే. ఈ రోజున అంటున్నాడు ఆయన, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న ఒక ఊరి ప్రజలారా అని అనలా, సమస్త జనులారా. ఆమెను చెప్పండి. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తా. ఏంటంటే, భారం అనేది ఒక ఊళ్ళో కాదు, భారం అనేది ఒక వ్యక్తిలో కాదు, భారం అనేది ఒక కుటుంబంలో కాదు, భారం అనేది ఒక సంఘంలో కాదు, సమస్త ప్రజలలో ఏముందంటండి? ఏముంది చెప్పండి? సమస్త ప్రజలారా, ఎందుకింత భారాన్ని మోస్తున్నాడు? నా దగ్గరికి రండి, నా దగ్గరికి వస్తే మీ భారాన్ని తీసేస్తా అని అనలేదు ఆయన. ఏమన్నాడు అక్కడ? మీకు విశ్రాంతిని కలుగజేస్తా. ఆమెను చెప్పండి. ఈ రోజున మనం ప్రతిరోజు కూడా ఆత్మీయతలో దెబ్బ తినకుండా, ఆత్మీయతలో సన్నగిలిపోకుండా, ఆత్మీయతలో మన ఆత్మీయతను కాపాడుకునే వారిగా మార్చబడాలంటే దేవుని స్వరాన్ని వినే గుంపులో మనము చేర్చబడదుము గాక. ఎన్నిసార్లు మనం దేవుని స్వరాన్ని వినగలుగుతున్నాం? కనీసం ప్రార్థించేటప్పుడు దేవుని స్వరాన్ని వినలేకపోతున్నా, ఆయన సన్నిధికి వచ్చిన కాసేపు, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్న కొంత సమయం, ఆయన సన్నిధిలో ఆయన మాట్లాడుతున్న కొంత సమయం, ఆయన స్వరాన్ని వినేవారిగా మనము మార్చబడుదుము గాక. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, ఆత్మ చెప్పు సంగతులు ఎవరు వింటారు? ఈ రోజున ఆ సంగతులు వినలేకుండా మన చెవులు మందగిలుతున్నాయి, లేదా దురద చెవులు కలిగిన వానిగా మార్చబడుతున్నామంటే భారంతో నింపబడిపోయి ఉన్నాం. లోక భారం, భారంతో నింపబడిపోయి ఉన్నాం. పాప భారం, భారంతో నింపబడిపోయి ఉన్నాం. ఎన్నో రకాల వ్యసనాలనే భారం. ఈ భారాలలో నుంచి దేవుడు ఒక్కొక్కరిని లేవనెత్తి ఆయన సన్నిధిలో స్థిరపరచునుగాక. కొద్దిసేపు మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 11:28 మనం చదివిన మాటలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, నా యొద్దకు రండి, చేతులు చాపుతున్నాడు, నా సమీపానికి రండి. ఆయన ఎప్పుడు చేతులు చాపుతున్నాడు. నా యొద్దకు రండి, నాతో ఉండండి ఆయన వేడుకున్నాడు. ఎందుకని? మీకు భారాల వలన నెమ్మది లేదు, భారాల వలన విశ్రాంతి లేదు, భారాల వలన ఏ రోజు సుఖంగా జీవిస్తున్నాం అన్న ఒక మార్గమే కనబడట్లా. అయితే మీరు నా యొద్దకు వస్తే నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తా, మీ భారాలన్నిటిని నేను తీసివేస్తా. ఆమెను చెప్పండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం ఎన్ని భారాలు మన భుజాల మీద మోసుకొని వెళ్తున్నాం. నేనా కుటుంబ భారాన్ని మోస్తున్నానండి,
నేనా పిల్లల భారాన్ని మోస్తున్నానండి. నేనా ఇదిగో నాకున్నటువంటి అప్పుల భారాన్ని మోస్తున్నానండి. నేనా ఇదిగో ఈ అవమానాలను ఒక భారాన్ని మోస్తున్నానండి. నేనా ఇదిగో హేళనలు తృణీకారాలు ఈ భారాలు మోస్తున్నా అనుకుంటున్నాం కదా. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ భారం ఏదైనా, నీ చింత ఏదైనా, నీ అవసరత ఏదైనా, నీ అక్కర ఏదైనా, నీకున్నటువంటి సమస్య ఏదైనా కావచ్చు, నీవు ఆయన యొద్దకు వస్తే ఆయన నీకు విశ్రాంతిని దయచేయబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రతిరోజు ఈ మాటని ఏదో స్వార్థకు సంబంధించిన మాట అనుకుని పక్కన పెట్టకండి. అయ్యా ఇదిగో నేను నీ యొద్దకు వస్తున్నా. మొదట మనం ఆయన యొద్దకు వెళ్ళాలండి. అలా కాకుండా ఆయనే నా దగ్గరికి రావాలండి. చాలామంది అంటుంటారు, అయ్యా నువ్వు నాకు ఇది చేస్తే నేను నీకు అది చేస్తా, నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు అది ఇస్తా. ఇదేనా వ్యాపారమా? ఇదేమైనటువంటి దేవునికి మనకు ఉన్నటువంటి వాటాదారులకు సంబంధించినటువంటి ఏదైనా వ్యాపారమా? దేవుని దృష్టిలో మనం ఎల్లప్పుడూ కూడా ఆయన యొద్ద అడుగుతున్నాం కదా, ఆయన ఇస్తాడు. అయితే మనం ఆయన యొద్దకు వెళ్ళాలి. ఇప్పుడు ఒంట్లో బాగోలేదండి, శరీరం నీరసం అయిపోయింది, నడవలేని స్థితిలో ఉన్నాం. మనం హాస్పిటల్ దగ్గరికి వెళ్తామా? హాస్పిటలే మన ఇంటికి రావాలనుకుంటామా? చెప్పాలి. హాస్పిటల్ దగ్గరికి ఎందుకు వెళ్ళడం? హాస్పిటలే నా ఇంటికి రప్పించుకోవచ్చుగా, హాస్పిటల్నే ఆ డాక్టర్నే మన ఇంటికి రప్పించుకోవచ్చుగా. రప్పించుకుంటాం కొన్నిసార్లు. కానీ హాస్పిటల్కి వెళితే అక్కడ అన్ని వసతులు ఉంటాయి. ఒకవేళ సీరియస్ కండిషన్ అవ్వచ్చు, ఒకవేళ అప్పటికప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చి ఉండొచ్చు. అదే హాస్పిటల్లో ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వెంటనే అందుతుంది. అలా కాకుండా నేను రానండి, నాకు గుండె నొప్పి వచ్చినా సరే డాక్టరే నా దగ్గరికి వచ్చేందుకు నేను ఇలాగే ఉంటాను, డాక్టరే నా దగ్గరికి వచ్చి నా గుండెని తట్టి నాకు ఊపిరి వచ్చేటట్లు చేసేటట్టుగా నేను ఇలాగే ఉంటాను అనుకుంటే ఊపిరి పోయి గాల్లో కలిసిపోద్ది. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం ప్రయాసతోనే జీవితం కొనసాగిస్తున్నాం, భారాలతోనే జీవితాన్ని కొనసాగిస్తున్నాం. దేవుని యొద్దకు రండి. ప్రభువే అంటున్నాడు, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి అంటే నేను రాలేనయ్యా, అప్పులు తీరాక వస్తా, నేను రాలేనయ్యా, ఇదిగో అనారోగ్యం తొలగాక వస్తా, నేను రాలేనయ్యా, పిల్లకి పెళ్లి చేశాక వస్తా, నేను రాలేనయ్యా, నా వల్ల కాదు అని ఎంతమంది తప్పించుకొని తిరుగుతున్న వారు ఉన్నారు ఈ లోకంలో. భారాలు మోసుకుంటూనే ఉన్నారు, భారాలు భరిస్తూనే ఉన్నారు. ఆ భారాలు బరువెక్కి మనుషులు వంగిపోయి ఊబిలో కూరుకుపోయిన వారిగా మార్చబడిపోతున్న జీవితాలు, ఎందరో జీవితాలు నలిగిపోతున్నారు. కానీ దేవుని వైపు చూడడానికి మనసు రాదు, దేవుని యొద్దకు రావడానికి హృదయం ఒప్పుకోదు. దేవుడే నా ఇంటికి రావాలి అనుకుంటే వస్తాడు దేవుడు. కానీ మనము మొదట ఆయన యొద్దకు వెళితే ఆయన మనకు ఏమిస్తాడండి? చెప్పండి, అందరు చెప్పండి ఆ మాట. నీకు విశ్రాంతి కలగాలన్నా, నీ కుటుంబానికి నెమ్మది కలగాలన్నా, నీ ఆత్మీయ జీవితం వృద్ధి పొందాలన్నా, నీవు అన్ని విషయాల్లో ఒక ఉన్నతమైన స్థితి కలిగిన వ్యక్తిగా, ఒక కుటుంబంగా అనేకులు నీ కుటుంబాన్ని చూసి వీరు దేవునిలో ఎదుగుతున్నవారు, వీరు దేవుని చేత నడిపించబడుతున్నవారు అని చెప్పాలన్నా మొదట ఎక్కడికి రావాలి? ఆయన యొద్దకు రావాలి. ఇప్పుడు ఎందరో వెళ్తారు కదండి, ఫలానా కొండ దగ్గరికి వెళితే, లోకంలో ఉన్న విగ్రహాల కొండల గురించి నేను చెప్పట్లా, గౌరీపట్నంలో కొండ ఉంది, గుణదల్లో కొండ ఉంది, చాలా కొండలు ఉన్నాయి. ఆ కొండ దగ్గరికి వెళితేనే కార్యాలు జరుగుతాయని చెప్పారనుకోండి, వెళ్తారా వెళ్ళరా? నోరు తెరవాలి. ఇవాళ ఎందుకో కొన్ని మాటలు మీకు చెప్పాలని, అది కూడా మీతో మాట్లాడాలని నేను ఆశ కలిగి ఇక్కడ దేవుని మాటలు బోధిస్తున్నాం. ఇప్పుడు మనం ఒక చోటకు వెళితే మనకేదో మేలు కలుగుతుందో లాభం కలుగుతుందో అని తెలిసిందండి. ఆ కొండకు వెళితేనే అద్భుతం జరుగుతుందని చెప్పారు. వెళతామా వెళ్ళమా? నడిచైనా వెళ్తాం, కష్టపడైనా వెళ్తాం. అక్కడికి వెళితే నాకు ఏదో జరుగుతుంది అని వెళ్తున్నాం, నా కుటుంబం క్షేమంగా ఉండాలి, తప్పు కాదండి. అలా అని చెప్పి నేను ఎవరిని కించపరచట్లా. సరే వెళ్ళాం, అక్కడికి వెళితే జరుగుతుందని తెలిసి అక్కడికి వెళ్తున్నాం. మరి దేవుని సన్నిధికి వెళితే నా కుటుంబం క్షేమంగా ఉంటుందని ఎందుకని గ్రహించలేము? ఆదివారం ఒక్కరోజు ఇది దేవుని దినం, విశ్రాంతి దినం, ప్రభువు ఏర్పరిచిన పరిశుద్ధ దినం. ఈ పరిశుద్ధ దినం దేవుడు ఏర్పాటు చేసిన దినాన ఆ రోజే పెళ్లి చూపులు, ఆ రోజే గృహప్రవేశాలు, ఆ రోజే ముహూర్తాలు. దేవుని నమ్ముకొని
దేవుని మీద ఆధారపడిన మనకి ముహూర్తాలతో పనే ఉంది. వాక్యానుసారంగా ఎదుగుతున్న మనం ప్రతిరోజు ఆయన ఆదికాండం మీరు చదివి చూడండి. బైబిల్ అంతా చదవక్కర్లా, ఆదికాండం మొదటి అధ్యాయం మీరు చదివి చూడండి. ప్రతిరోజును దేవుడు మంచిది 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 అని చేస్తూ వచ్చాడు. మంచిదని దేవుడు చేస్తే అది మంచిది కాదని మనం ఎందుకు అనుకోవాలి? దేవుడే మంచిది అన్న తర్వాత అది మంచిది కాదని చెప్పడానికి మనం ఎవరు? ప్రతిరోజు మనం అడుగుపెట్టే ప్రతి స్థలము దేవుడు మంచిదిగా చేశాడు. ఆమెను చెప్పండి. మనం చేసే ప్రతి వ్యాపారం మంచిదిగా దేవుడు చేశాడు. ఆమెను చెప్పండి. మనం చేసే ఉద్యోగం దేవుడు మన కొరకు మంచిదిగా చేశాడు. ఈ రోజున మనం పుట్టిన గడి మనకు తెలియదు, చనిపోయే గడి మనకు తెలియదు. నేను పుట్టే గడి మంచి గడిలోనే పుట్టాలి, మంచి గడిలోనే నేను కావాలి, అప్పటి వరకు కనకూడదు అనుకుని ఆపగలుగుతారా? లేదా నేను మంచి గడిలోనే చనిపోవాలని చెప్పి ఎదురు చూసి ఆ గడి వచ్చిన తర్వాత ప్రాణం పోవాలని చెప్పి ఎదురు చూడగలుగుతారా? పుట్టేటప్పుడు లేనిటువంటి మంచి, చచ్చిపోయేటప్పుడు లేని మంచి, మధ్యలో బ్రతికినంత కాలం మంచి 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 అని మనుషులు కొట్టుకుపోతున్నారండి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ప్రయాసలు, భారాలు, మంచి జరగదేమో, నాకు మంచి రోజులు రావేమో, ఈ ప్రయాసలతో నేను ఉంటున్నానేమో, ఈ భారం ఎవరు తీస్తారు అని అనుకుంటున్నాం. కానీ ఆయన యొద్దకు మనం వెళ్తున్నామా? ఆయన యొద్దకు మనం వెళ్ళాలండి. ఆయన సన్నిధిలో మనం మోకరించాలి, ఆయన సన్నిధిలో స్తుతించాలి. బైబిల్ గ్రంథంలో ఉంది కదా, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగుతుంది, ప్రతి నాలుక ఆయనను స్తుతిస్తుంది. ఈ రోజున ఆయన సన్నిధిలో స్తుతించకుండా, మోకరించకుండా భారాలతోనే ఉండిపోయి బరువు ఎవరు తీస్తారు, నా బరువు ఎవరు తొలగిస్తారు అనుకో చెప్పి కృంగిపోతున్నాం. కానీ ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఆమెను చెప్పండి. ఆయన విశ్రాంతి ఇచ్చేది దేనికి? నా యొద్దకు రండి. విశ్రాంతి అంటే ఒక మాట చెప్పనా, రాత్రింబగళ్ళు ఇక తినటం పడుకోవడం అనుకోకండి. విశ్రాంతి అంటే ప్రభు సన్నిధికి వెళ్తే నాకు ఏ పని చేయనక్కర్లేదేమో, ప్రభు సన్నిధికి వెళ్తే నాకు 3 పూట్ల ఆహారం ఊరికినే వచ్చేస్తుందేమో, ఆయన యొద్దకు వెళితే నేను ఎల్లప్పుడూ ఇక సంతోషంతో తినటం పడుకోవటమే అని అనుకుంటున్నారేమో. ఒక మాట చెప్పనా, నీవు ఆయన యొద్దకు వచ్చిన ఆ గడియ నుంచి, ఆ సమయం నుంచి, ఆ క్షణం నుంచి దేవుడు నీతో ఉండడం మొదలు పెట్టబోతున్నాడు. ఆమెను చెప్పండి, గట్టిగా ఆమెను చెప్పండి. ఈ మాటకి మీరు ఎప్పుడైతే ఆయన యొద్దకు వచ్చారో, ఈరోజు ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలని మీరు వచ్చారు చూసారా, మీరందరూ ధన్యులు. ఆమెను చెప్పండి. మీతో దేవుడు ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి నడవబోతున్నాడు. ఆమెను చెప్పండి. మీ ప్రయాసలు తీరబోతున్నాయి, మీ సమస్యలు తొలగించబడబోతున్నాయి, మీ కన్నీరు తొడవబడబోతుంది, మీ భారాన్ని దేవుడు తీసివేయునుగాక. ఆయన సన్నిధిలోకి వచ్చిన మీరు ఊరికనే నేను వెళ్ళకపోతే ఎవరు అనుకుంటారని మీరు వచ్చిన వారు కాదు, దేవుడే మిమ్మల్ని నడిపించాడు. ఆమెను చెప్పండి. ఆయన కొరకు మీరు వచ్చారు, మీ కొరకు దేవుడు నడవబోతున్నాడు. ఆయన సన్నిధిలో మీరు వచ్చారు చూసారా, దానిని బట్టి దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఉన్నతమైన స్థితులు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఎప్పటి వరకు మీకున్న పరిస్థితులు ఏదైనా కావచ్చు, సమస్యలు ఏదైనా కావచ్చు, పరిష్కారాన్ని దేవుడు కలుగు చేయనుగాక. ఈ నెలలో ఈ తారీఖుని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఈ నెల నుంచి దేవుడు అద్భుతాలు మీ కుటుంబాల్లో జరిగించునుగాక. ఈ నెలలో అద్భుతాలు, పరిచర్యలు దేవుడు జరిగించునుగాక. హోకమించిన ఘనకార్యాల చేత దేవుడు ఒక్కొక్కరిని తృప్తిపరచునుగాక. ఈ రోజున మనస్సు నెమ్మదిగా ఉండాలండి, హృదయం ప్రశాంతంగా ఉండాలండి. మనం వండుకున్న ఒక ముద్ద కడుపు నిండా తినగలగాలండి. దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కంటి నిండా నిద్రపోగలగాలండి. ఇది కదా విశ్రాంతి. కష్టపడడానికి శక్తిని ఇస్తున్నాడు, వెళ్ళొచ్చిన మార్గాల్లో కాపుదలను ఇస్తున్నాడు, ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, చేతి పనిని ఇచ్చాడు. వీటన్నిటిని బట్టి ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ నా ప్రయాసలు తొలగించబడ్డాయి, నా కష్టాలు తీరాయి, నా భారం తొలగించబడింది, నేను విశ్రాంతిగా ఉండాలి అని అనుకున్న మనం ఆయన యొద్దకు వెళ్ళాలి. ఇది నేను చెప్పేది. ఆయన యొద్దకు వెళ్ళకుండా నా భారం తీరిపోతుందిలే, నా సమస్యలు తీరిపోతాయిలే, నా కష్టాలు తీరిపోతాయి అనుకుంటే భ్రమ. ఆయన యొద్దకు నీవు నేను వెళ్ళగలిగితే మన పరిస్థితులను దేవుడు మార్చునుగాక. ఒక ప్రశాంతమైన జీవితం మనం చేసేటట్లుగా ప్రస్తుతం ప్రజల పరిస్థితి చూస్తుంటే మనిషి ఎలా ఉన్నాడు చెప్పనా, తృప్తి లేకుండా జీవిస్తున్నాడండి. మనిషి జీవితం, మనిషి మనుగడ తృప్తిని కోల్పోయారు. తృప్తి లేదు. ఎంతసేపు నాకే భారం, నాకే కష్టాలు, నాకే సమస్యలు, తల్లడిల్లిపోతున్నారండి.
వండుకున్న ఒక ముద్ద తినలేని పరిస్థితిలో ఉన్నారు. ఎటు వెళ్ళినా మార్గాలు మూసుకుపోయాయి. ఆ ద్వారాలు ఎప్పుడు తెరవబడతాయని చెప్పి దిగులుతోనే జీవిస్తున్నారు. తృప్తి లేని జీవితం. అన్నం తింటున్నారు కానీ వంట పట్టదు, మందులు మింగుతారు కానీ ఆరోగ్యం కలగదు. దానికి కారణం ఏంటి తెలుసా? తృప్తి లేదు, మార్గాలు మూసుకుపోయాయి. దీనికి కారణం చెప్పనా? ఆయన యొద్దకు వస్తే ఆయన భారాలు తొలగిస్తాడు. ఆయన యొద్దకు వస్తే ఆయన ప్రతి భారాన్ని తీసివేసి విశ్రాంతిని దయచేస్తాడు. ఆయన యొద్దకు మనం వచ్చి మన భారాలను తొలగించుకునేటట్లుగా దేవుడు సహాయం చేయనుగాక. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు అంటండి. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తికి పక్కన సైకిల్ మీద వెళ్తున్న వ్యక్తి కనపడ్డాడు. వెంటనే అనుకోండి, అంటే ఇతను తృప్తి పడకుండా నడిచి వెళ్తున్నాను కదా, నాకు కాళ్ళు ఇచ్చాడు కదా దేవుడు, కాళ్ళు ఉన్నాయి కదా, నడవడానికి శక్తిని ఇచ్చాడు కదా, నడిచి వెళ్తాను అనుకోవాలిగా. తృప్తి లేని జీవితం గురించి చెప్తున్నా. అతను సైకిల్ ఉందా, నాకెప్పుడు వస్తుందో సైకిల్, నేను ఎప్పుడు సైకిల్ వేసి తిరుగుతాను అనుకుంటున్నాడంట. ఈ సైకిల్ మీద వెళ్తున్న వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే, ఇంకొక అతని వ్యక్తి బండి దాటించుకుంటూ వెళ్తున్నాడు మోటార్ సైకిల్ వేసుకొని. సైకిల్ మీద వెళ్ళే వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే, నేను సైకిల్ మీద వెళ్తున్నా, చూడు అతను బండి మీద మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాడు, నేను ఎప్పుడు ఆ మోటార్ సైకిల్ కొనుక్కుంటాను అని అనుకుంటున్నాడు. ఈ మోటార్ సైకిల్ మీద వెళ్ళే వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే, అది దాటించుకుని వెళ్తున్న కారుని చూస్తున్నాడు. కారుని చూసి అనుకుంటున్నాడు, నేను ఎప్పుడు ఈ కారు కొంటానో, నేను ఎప్పుడు ఈ కారులో ప్రయాణం చేస్తాను అనుకుంటున్నాడు. ఇంకొక మాట చెప్పనా, కారులో వెళ్తున్న వ్యక్తిని పైన వెళ్తున్న విమానాన్ని, హెలికాప్టర్లు చూసి అనుకుంటున్నాడు, ఎంతకాలం ఈ కారులో ప్రయాణం చేస్తాం, ఎంతకాలం గంటల కారులో కూర్చొని దూర ప్రాంతాలు వెళ్తాం, అదే ఒక హెలికాప్టర్ ఉంటే ఇక్కడ ఎక్కి అక్కడ 5 నిమిషాలు దిగిపోయేటట్లుగా నేను మార్చబడతాను అనుకుంటున్నాడు. ఇంకో మాట చెప్పనా, హెలికాప్టర్లో ఉన్న వ్యక్తి అనుకుంటున్నాడు, ఎందుకు వచ్చినా నాకు ఈ కష్టం, ఒక్కొక్కసారి సిగ్నల్ రాదు, ఒక్కొక్కసారి ఎటు వెళ్ళాలో తెలియదు, అటు ఇటు వెళ్ళిపోయి ఏ కొండకో గుద్దుకొని చనిపోతున్నామేమని హెలికాప్టర్ ఉన్న వ్యక్తి బాధపడుతున్నాడు. ఈ రోజున నడిచి వెళ్ళే వ్యక్తికి తృప్తి లేదు, సైకిల్ మీద వెళ్ళే వ్యక్తికి తృప్తి లేదు, బండి మీద వెళ్ళే వ్యక్తికి తృప్తి లేదు, కారులో వెళ్ళే వ్యక్తికి, ఆఖరికి హెలికాప్టర్లో వెళ్ళే వ్యక్తికి కూడా తృప్తి లేదు. ఇంకొక వ్యక్తి కాళ్ళు లేని వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి త్రోవ పక్కన కూర్చొని నడిచి వెళ్ళే వాళ్ళని, సైకిల్ మీద వెళ్ళే వాళ్ళని, బండి మీద వెళ్ళే వాళ్ళని అందరిని చూసి అనుకుంటున్నాడు, నాకే కనుక కాళ్ళు ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడిని అనుకుంటున్నాడు. ఈ రోజున కాళ్ళు లేని వ్యక్తి కాళ్ళ కోసం వేడుకుంటున్నాడు, కాళ్ళు ఉన్న వ్యక్తి, నడిచి వెళ్తున్న వ్యక్తి సైకిల్ కోసం కోరుకుంటున్నాడు. ఈ లోకంలో జీవిస్తున్నాం, తృప్తి లేదు. ఈ లోకంలో సంపాదిస్తున్నాం, తృప్తి లేదు. ఈ లోకంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, అయినా ఎక్కడ తృప్తి కనబట్ల. అంటే ప్రతి వ్యక్తి తానున్న స్థితిలో సంతృప్తి చెందట్ల. దేవుడు నాకు ఇక చిన్న పని ఇచ్చాడు కదా వ్యాపారం, ఈరోజు ఆమె ఎక్కువ వ్యాపారం అమ్మిందా అని తృప్తి పడట్లా, నేను ఎందుకు అమ్మలేకపోయా, ఈరోజు వాళ్ళు ఎక్కువ ఉద్యోగం చేస్తున్నారా, ఎక్కువ జీతం వస్తుందా, నాకెందుకు రావట్లా, తృప్తి ఉండట్లా. ఈరోజు నా సేవకులైనా, ఇదిగో వాళ్ళకి అంత సంఘం ఉందా, అంత సేవ ఉందా, అంత పరిచయం ఉందా అని తృప్తి లేని జీవితం. ఉద్యోగం ఉన్నా తృప్తి ఉండట్లా, వ్యాపారం ఉన్నా తృప్తి ఉండట్లా, సేవ ఉన్నా తృప్తి ఉండట్లా. మనిషి తృప్తి లేని జీవితాన్ని జీవిస్తున్నాడు. అందుకే అంటున్నాడు ఆయన, ప్రయాసలతో ఉన్నారు, తృప్తి అనేది లేకుండా భారాలతో ఉన్నారు, కష్టపడుతున్నారు కానీ ఎంతసేపు వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఉన్నారని చెప్పి దిగులు పడుతున్నారు. ఇదిగో నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా. ఈ రోజున నెమ్మదిగా బ్రతికే పరిస్థితి ఎక్కడ కనబడట్లేదండి. ఏదో ఒక రోజు వాళ్ళు ఎంత సంపాదించారా, వాళ్ళు ఇల్లు కట్టారా, వాళ్ళు ఇదిగో కారు కొన్నారా, వాళ్ళు బంగారం కొన్నారు, ఎంతసేపు తృప్తి లేదు. వాళ్ళు కొన్నారు, వీళ్ళు కొన్నారు, వీళ్ళు కొన్నారు, వాళ్ళు కొన్నారని నేను కూడా కొనాలని అప్పులు చేసి, నేను కూడా కొనాలని చెప్పి వడ్డీలకి తెచ్చుకుని అప్పులు చేసి జీవితాలు పాడు చేసుకుని ఎంతమంది రోడ్డును పడ్డారు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న మనం ఒక్క మాట వినండి, తృప్తి కలిగి జీవించే వారిగా మనము మార్చబడదుము గాక. ఎక్కడొస్తుంది ఆ తృప్తి? ఆయన యొద్దకు వస్తే దేవుడు విశ్రాంతిని కలుగు చేస్తాడు. ఆమెను చెప్పండి. ఆయన యొద్దకు వస్తే దేవుడు మీకు విశ్రాంతిని దయచేయునుగాక. మీరు భారాన్ని మోస్తున్నారు, అది ఎంత భారమైనా సరే, మీరు మోస్తున్న భారం మీరు భరించలేనిదైనా సరే, మీరు ఎక్కడికి రావాలో తెలుసా? ఏమండి, భారం ఎక్కడ తీస్తారు, ఏ ఊరు వెళ్తే తీస్తారని కాదు, ఆయన యొద్దకు రండి, ఆయనే మీ భారాన్ని తొలగించబోతున్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఒక మాట, చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కొన్నిసార్లు ఇలాగేనంట, ఒక చోట ఒక చదువుకునే పిల్లోడు కష్టపడుతున్నాడు, 10th క్లాస్ చదువుతున్నాడు, కష్టపడుతున్నాడు, ఏదో ఒక షాపులో కూలి పని చేస్తున్నాడు, ఎక్కడో చోట ఏదో ఒక పని చేసుకుంటున్నాడు. ఆ కుటుంబాన్ని, తల్లిని, తనకున్న 2 చెల్లెళ్ళని పోషిస్తున్నాడు. ఎందుకని? ఆ ఇంట్లో ఉన్న తండ్రి చనిపోయాడు.
ఆ ఇంట్లో ఉన్న తండ్రి చనిపోతే ఆ తల్లికి బలహీనత. ఆ తల్లి బయటికి వెళ్ళి రూపాయి తెచ్చుకునే పరిస్థితి లేదు, లోకం తెలియదు. భర్త ఉన్నంత కాలం భర్త ఏదో రూపాయి సంపాదించుకొస్తే ఆ రూపాయి ఇల్లు గడుపుకుంటూ వచ్చేది తప్ప, ఇల్లు ఎలా గడపాలో, పిల్లల్ని ఎలా పెంచాలో, కుటుంబాన్ని ఎలా సాకాలో, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో ఏమీ తెలియని పరిస్థితి. ఎంతసేపు ఇల్లు, పిల్లలు, లోకం, భర్త, అంతవరకే తెలిసిన పరిస్థితి. ఆ భర్త అకస్మాత్తుగా చనిపోతే పిల్లల్ని పెంచలేక, శరీరం బలహీనత, ఏ పని చేయలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. అలాంటి పరిస్థితుల్లో 10వ క్లాస్ చదువుతున్న పిల్లోడు చదువు మానేసి ఆ హోటల్లో, ఆ కొట్టుల్లో చిన్న చిన్న పనులు చేసి ఆ వచ్చిన పైకంతో తల్లిని పోషిస్తున్నాడు, తను పోషించబడుతున్నాడు, తనకున్న 2 చెల్లెల్ని పోషిస్తున్నాడు. ఈరోజు నీ భారాలు ఎందుకు వచ్చాయి? సమస్యలు ఎందుకని తీరట్లా? కుటుంబాలు విచ్ఛిన్నం ఎందుకు అయిపోతున్నాయి? ఆత్మీయ జీవితం ఎందుకని పతనావస్థ స్థితులకు వెళ్ళిపోతుంది? ఈరోజు చెప్పుకుంటూ పోతే చాలా పరిస్థితులు మన కళ్ళు ముందు కనబడుతూ ఉంటాయి. శక్తికి మించిన ప్రయాసలు పడుతున్నారు. ఏదో రకంగా నా సమస్యలు తీరాలి అని పరుగులు తీస్తున్నారు. ఏదో రకంగా నా ఆర్థిక ఇబ్బందులు వచ్చి బయట పడాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ దారి కనబడట్లా. అయితే ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి, చెప్పండి, భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎవరంటున్నారు ఈ మాట? నా యొద్దకు రమ్మని నేనా? ఎవరంటున్నారు నా యొద్దకు రమ్మని? ఎవరన్నా బలవంతులు, ధనవంతులా? అక్కడ రాసిన స్వయాన యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన మాట. ఏ ప్రయాసాలతో ఉన్నారు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటి భారాలతో ఉన్నారు ఒక్క క్షణం జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు నుంచి మీరు ఆయన యొద్దకు చేర్చబడుదురుగాక. ఈ రోజున మీరు ఆయన యొద్దకు వచ్చి మీ భారాలన్నీ తొలగిపడేట్లుగా దేవుడు సహాయం చేయనుగాక. ఈ రోజున ఇక్కడ ఉన్న వారిలో కానీ, తర్వాత ఆ యూట్యూబ్లో చూసేవారిలో కానీ, ఇదిగో ఈ మాటలు వింటున్న మనందరిలో ఉన్న ప్రతి భారాలు దేవుడు తొలగించునుగాక. మనకున్న సమస్యలన్నీ దేవుడు పరిష్కరించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. మనకున్న కన్నీరు దేవుడు తొడవబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. మనకున్న దుఃఖ దినములు దేవుడు సమాప్తం చేయబోతున్నాడు. విశ్వసించిన వారు ఆమేన్ చెప్పండి. ఈ రోజున ఒకే ఒక్క మాట, నేను ఆయన వద్దకు వెళితే నా భారాలు తొలగించబడతాయి. ఇంతకీ ఆయన వద్దకు ఎందుకు వెళ్ళాలి? ఆయన వద్దకు ఎందుకు వెళ్ళాలంటే, సాధారణంగా మనుషులు పట్టి పీడించే భారాల్లో ఒక భారం ఉంది. ఏంటి ఆ భారం అంటే, పాపం అనే భారం. ఏం భారం అండి? మనుషుల్ని పట్టి పీడించే భారాల్లో భయంకరమైన ఒక భారం ఒకటి ఉంది. ఆ భారం పాపం. పాపం అనేటువంటి ఆ భారాన్ని మోసుకుంటూ వెళ్తున్నాడు. అప్పుల భారము, ఆర్థిక భారము, కుటుంబ భారము, పిల్లల భారము, ఇదైతే పర్వాలేదు, కొంతకాలానికి తీరతాయి. కానీ పాపం అనే భారం ఉంది చూసారా, అది మనిషిని నిలబడనివ్వదు, మనిషిని కుదురుగా కూర్చొనివ్వదు, ఏ పని చేసుకొనివ్వదు. ఎంతసేపు లోకంలో చూడు, లోకాశలు చూడు, సినిమాలు చూడు, షికారులు చూడు, సీరియళ్ళు చూడు, ఇష్టం వచ్చినట్టు తిను, తాగు, తందనాలాడు అని పాప భారంలో ముంచి, ఆ పాపపు ఊబిలోనే, పాపపు భారంలోనే కూరుకుపడేట్లుగా చేసి మనిషి ఆత్మీయ జీవితాన్ని పతనం చేసి నరకాన్ని తీసుకుని వెళ్తుంది. నరకంలో ఏముందంటే, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎందుకని? పురుగు అంటే మనం కనబడుతున్న మిడతలో, బొద్దింకలో, లేదా మనం కనబడుతున్నటువంటి గొంగళ పురుగులో కాదు. పురుగు అంటే ఆత్మ. పురుగు అంటే ఈ దేహం. దేవుని సందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి వారు పాప భారాల నుంచి తొలగించబడుదురుగాక. తరతరాలుగా పీడించే జన్మ పాపం, తరతరాలుగా పట్టి పీడించే కర్మ అనే పాపం, తరతరాలుగా పట్టి పీడిస్తున్న పాపం అనే భారం కలిగిన పాపాలు మనిషిని పట్టి పీడిస్తూ ఉండగా, ఆ పాప భారం ఎలా ఉంటుందంటే, మోసేవాడికి తెలుస్తుంది ఆ బాధ. ఆ పాప భారం మోసేవాడికి అర్థమవుతుంది. ఆ పాప భారం ఎవరైతే మోస్తున్నారో వాళ్ళకి అర్థమవుతుంది, ఇదిగో నేను ఈ పాపంలో ఉన్నా. ఒక మాట చెప్పనా, చాలామంది పాప భారం నుంచి బయటికి రావాలి అని ఆశపడతారు, కానీ రాలేరు. నేను బయటపడాలి, ఈ తాగుళ్ళలోంచి బయటపడాలి అనుకుంటారు, పడలేకపోతున్నారు. కానీ వాళ్ళకుంది నేను బయటపడాలని. వ్యసనాలు ఉంటాయి, ఏదేదో రకరకాల వ్యసనాలు, వాటిలోంచి నేను ఎలా అయినా బయట పడాలనుకుంటారు, పడట్లేదు. కానీ ఈ పాప భారంలో ఉన్నవారిని రక్షించడానికి ఆయన మన కొరకు రక్తాన్ని కార్చాడు. ఆమేన్ చెప్పండి. ఎవరైతే క్రీస్తు రక్తం చేత కడగబడ్డారో, ఎవరైతే ఆయన సొత్తుగా మార్చబడ్డారో, ఎవరైతే ఆయన బిడ్డలుగా తీర్చిదిద్దబడి ఆత్మీయతలో అంటుకట్టబడి బ్రతుకుతున్నారో, వారి భారాలన్నిటిని దేవుడు తొలగించాడు. ఆమేన్ చెప్పండి. ప్రాముఖ్యమైన భారం ఏంటి?
పాపము అనే భారం, ఈరోజు నీ పాపం అనే భారం నీ మీద ఉండకుండా దేవుడు తొలగించును గాక. ఏ ఒక్కరి మీద పాపం అనే భారము మోపబడకుండా ఆ పాపం అనే భారాన్ని దేవుడు తొలగించేశాడు. ఆమెను చెప్పండి. యెహోషువ ఒక చోట మలిన వస్త్రాలతో ఉన్నాడని చెప్పి అపవాది వచ్చి ఫిర్యాదు చేస్తాడు. అయ్యా, ఇదిగో ఈ పాపం ఉంది, లేదా ఈ భారం ఉంది, ఇదిగో ఇవన్నీ అని చెప్తే వెంటనే ప్రభు ఏం చేశాడు తెలుసా? మలిన వస్త్రములను తీసివేసి ప్రశస్తమైన వస్త్రములను అలంకరించాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున పాప భారంతో ఉన్నంతసేపు రంగు బట్టలు వేసుకున్నా, పాప భారంతో ఉన్నంతసేపు తెల్లని వస్త్రాలు వేసుకున్నా, పాప భారంతో ఉన్నంతసేపు ఎలాంటి ఖరీదైన అవసరత బంగారంతో చేసిన బట్టలు వేసుకున్నా పాప భారం తీయబడదు. ఆ పాప భారం తీయబడాలంటే క్రీస్తు రక్తము చేత కడగబడే వారిగా మార్చబడుదుము గాక. పాప భారము తొలగించబడడానికి ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పంపులు పొందేవారిగా మార్చబడుదుము గాక. ఈ రోజున పాప భారాలు తొలగించబడి పరిశుద్ధులుగా మార్చబడే గుంపులో మనము చేర్చబడుదుము గాక. పాపం చేసిన వాడికి నెమ్మది ఉండదండి. పాపం చేసిన వ్యక్తికి ప్రశాంతత ఉండదు. ఇలాగేనంట ఒక చోట ఒక వ్యక్తి, యేసన్న గారు ఒక కొంత పైకి మెచ్చి, అరే ఐసులు తీసుకురారా అన్నాడంట. తీసుకురమ్మంటే ఆ తెచ్చేటప్పుడు ఐసుని ఏం చేశాడంటే నాక్కుండా తీసుకొచ్చాడు. ఎక్కడో కదా ఐస్ తీసుకుంది, ఎక్కడికో తీసుకెళ్ళాలి కదా. తీసుకెళ్ళిన ఐసు ఆయనకేం తెలుస్తుంది? నేను నాకేనో నాకలేదు, కరిగిపోద్దా? ఐస్ కరిగిద్దా కరగదా చెప్పండి? ఐస్ కరుగుద్ది. ఈ పిల్లోడు నాకేడో లేదో తెలియదు కదా అని చెప్పి ఆ ఐస్ని తీసుకుని నాక్కుంటూ వచ్చాడంట. అక్కడికి యేసన్న గారికి ఇచ్చిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంట. ఏంటి ఐస్ ఎలా ఉంది అని చెప్పి, ఎరా ఐస్ తీసుకొచ్చావు, కరిగిందా లేదంటే, కరిగిపోయిందండి, నేను అక్కడి నుంచి ఎండలో తీసుకొచ్చాను, కష్టపడి తీసుకొచ్చాను అన్నాడంట. ఈ రోజున మనం అనుకుంటాం మన సంగతి మనకు తెలియదులే, మనం చేసినటువంటి క్రియలు మనకు తెలియదులే అనుకుంటాం, ఎవరికి తెలియదు అనుకుంటాం. కానీ పాపం అనేది ప్రతిరోజు ఎక్కిరిస్తూ ఉంటుంది. పాప భారం ప్రతిరోజు నీ మీద మోపబడి నన్ను తొక్కాలని ప్రయత్నిస్తుంది. అయితే ఆ పాప భారం నుంచి మనకు విముక్తి కలిగింది ఎక్కడో తెలుసా? క్రీస్తు రక్తము ద్వారా. ఆ రక్తం ద్వారా కడగబడినప్పుడు అపవిత్రత ఉండదు. ఆ రక్తం ద్వారా కడగబడినప్పుడు అబద్ధాలు, మోసాలు, మాటలు మన నోట రానివ్వడు. ఆ రక్తం ద్వారా కడగబడినప్పుడు అబద్ధం కూడా ఒక పాపమేనా అని మీరు అనుకోవచ్చు. అబద్ధం కూడా ఒక నేరమేనా? ఏమండి, అబద్ధం చెప్పడం కూడా ఒక పాపమేనా? ఒకసారి ప్రకటన గ్రంథంలోకి రండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 21వ అధ్యాయం 8వ వచనం చదవండి. 21:8. పిరికివారు అందరు వినండి. అక్కడ కొంతమంది లిస్టు రాశారు, వాళ్ళని ఎవరెవరు మీరు చదువుతున్నారు వినండి. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు. ఇక్కడ ఈ మాట వినండి. చివరికి ఏం రాశాడు? అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాడవేయబడతారు. ఇది రెండవ మరణం. ఇక్కడ మీరు వింటున్నారు కదా, ఎవరెవరిని అగ్నిగుండంలో పాడేస్తాడో, ఏ భారాలతో ఉన్నవారు అంటే పిరికివారంట. పిరికివారి గురించి వీళ్ళందరి గురించి నేను చెప్పడానికి ఇష్టపడలేదులే, కానీ ఆత్మీయ జీవితంలో మనం పిరికివారిగా ఉండకూడదు. విశ్వాసులు అని చెప్పుకుంటూ అవిశ్వాసులుగా ఉండేవారిగా ఉండకూడదు. ఇంకా చాలా రాయబడ్డాయి అక్కడ. విగ్రహారాధన అంటే లోకంలో కనబడే బొమ్మలని కాదు నేను అనేది. గడిచిన వారాలు మీకు చెప్పాను కదా, హృదయంలో విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాలు ఉన్నవారు తర్వాత ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవన్నీ కలిగిన వారు వీటన్నిటితో కూడా ఇంత పాపాలు చేసిన వారితో కూడా ఇంకొక గొప్ప మాట అక్కడ ఏం రాయబడి అంటే అబద్ధికులు. ఏమండి, నేను హత్య చేయలేదుగా, ఏమండి నేనేమి అక్రమం చేయలేదుగా, నేనేమి ఎవరితోనూ ఏ రకమైనటువంటి పాపం చేయలేదుగా. ఇవన్నీ కాదయ్యా, నువ్వు ఒక్కడ చేసినా సరే ఏంటది చెప్పండి? చిన్న అబద్ధమేగా. చిన్న అబద్ధమే కదండి. పాపం చిన్నదేగా అనుకుంటారు. ఆ చిన్న పాపము పరిపక్వమై ఆ పాపం దానిని పాప జన్మ, ఆ పాపం పరిపూర్ణత చెంది మనిషి ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తుంది. చిన్న అబద్ధమే అగ్నిగుండంలో పడేస్తుంది. చిన్న అబద్ధమే. ఒక మాట చెప్పనా, నేను బండి మీద వెళ్తున్నప్పుడు ఎవరన్నా ఫోన్ చేసినా ఆలోచిస్తా ప్లేస్ ఎక్కడా అని.
ఏదో ప్లేస్ చెప్పొచ్చు, వాళ్ళకి తెలియదు ఎక్కడో ఉన్నాను, కానీ వాస్తవమే చెప్పాలని నాకు ఎందుకు ఒక మాట, ఒకవేళ ఆ ప్లేస్ కాకుండా వేరే ప్లేస్ చెప్పినా నాకు నెమ్మది ఉండదు ఆ రోజు. ప్రతిరోజు మనం అబద్ధం చెప్పడానికి భయపడాలండి. అబద్ధం ఆ ఊరికనే మాట్లాడతారు, అబద్ధం ఊరినే చెప్పడానికి అవకాశం ఉంటుంది, కానీ అబద్ధికులందరూ ఎక్కడ ఉంటున్నారంట? మండుచున్న అగ్ని గంధకంలో పాలు పంపులు పొందుతున్నారు. ఈ రోజున ఇంత భక్తి చేసి ఒక చిన్న అబద్ధం దగ్గర పరిశుద్ధతను పోగొట్టుకుంటామా? ఇంత భక్తి చేసి రక్తం చేత కడగబడి ఆయన సొత్తుగా మార్చబడి ప్రయాసపడి భారాన్ని తొలగించుకున్న మనం, ఆయన యొద్దకు వచ్చిన మనం ఒక చిన్న అబద్ధం ద్వారా అపవిత్రపరచబడితే దానికి ఇంకా లాభం ఏముంది మనకి భక్తి జీవితంలో? ఈరోజు నీ మాటలు వింటున్న మనందరి జీవితంలో మనలో ఉన్న ప్రతి అబద్ధపు అపవిత్ర మనసు తొలగించబడును గాక. అసలు అబద్ధం చెప్పేవాడు ఎవడంటే అండి? వాడు అపవాది, అబద్ధానికి జనకుడు. అసలు అబద్ధం పుట్టిందే వాడి దగ్గర నుంచి. ఈరోజు నీ మాటలు వింటున్న మనం సాధారణంగా మనుషులు పట్టించే ఆ భారాల్లో పాపం అనే ఒక భారం ఉంది. ఆ పాప భారం మనం తొలగించుకుందాము గాక. తరతరాలుగా పట్టి పిడుస్తున్నటువంటి జన్మ, కర్మ, పాపం, వీటన్నిటి నుంచి దేవుడు మనల్ని తొలగించి ఆయన నిత్య రాజ్యంలో అడుగుపెట్టేవానిగా మార్చునుగాక. ఆ భారం ఎలా ఉంటుందో మోసేవాడికి తెలుస్తుందని చెప్పాను కదా. పాపం చేసేవాడికి నెమ్మది ఉండదు, పాపం చేసేవాడికి మనస్సాక్షి నొప్పిస్తూ ఉంటుంది. ఇదిగో అబద్ధం ఆడావు, ఇదిగో పాపం చేసావు, ఇదిగో నీ మాట అపవిత్రమైన మాట వచ్చింది అని మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుందండి. పరిశుద్ధుడిగా బ్రతుకుతున్న ప్రతి వానికి ఈరోజు మన మనస్సాక్షి గద్దించట్లేదు. అబద్ధమేగా ఆడితే ఆడాంలే, అబద్ధమేగా చెబితే చెప్పాలి అనుకుంటున్నామంటే మనస్సాక్షి వాత వేయబడుతుంది. వాత వేయబడే మనస్సాక్షి కాదు మనకు కావాల్సింది. దేవుని సన్నిధిలో యథార్థమైన మనస్సాక్షితో జీవించే వారికి మనం మార్చబడదుము గాక. దావీదు వచ్చేటప్పుడు అంటున్నాడు, ఆ దావీదు రాకముందు మిగతా అన్నలు వస్తే అంటాడు, సమూయేలు చదువుకోండి, వీళ్ళేనేమో దేవుడు కోరుకున్నాడు అంటే, వీళ్ళు కాదయ్యా, నేను పై రూపాన్ని చూడను, ఏం చూస్తాను? హృదయ అంతర్భాగాన్ని నేను చూస్తాను. గట్టిగా ఆమెను చెప్పండి. ఇప్పుడు నేను పైకి మంచోడిగా కనబడొచ్చండి, లోపల నా మనసులో ఏదైనా కుళ్ళు ఉందేమో, నా మనసులో ఏదైనా కుతంత్రం ఉందేమో, నా మనసులో ఏదైనా అసూయ ఉందేమో మీకేం తెలుస్తుంది? తెలియదు కదా. పైకి చక్కగా తెల్లబట్టలు వేసుకొని కనబడతా, పైకి చక్కగా మంచోళ్ళలాగా నేను కనబడవచ్చు. మిమ్మల్ని అనకూడదని నేను చెప్తున్నా. పైకి బాగానే కనబడుతున్నావు, పైకి మంచోళ్ళలాగా అసలు ప్రార్థన పురులాగా కనబడతా. ఒకవేళ నా మనసులో ఏ కుళ్ళు ఉందో, ఏ అపవిత్రత ఉందో ఎవరికి తెలుస్తుంది? చూస్తున్న ఆయనకి అర్థమవుతుంది. ఆమెను చెప్పండి. ఆయన ఎదుట మనము నిందారహితులుగా కనపడేట్లుగా మన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుందాము కాక. మనుషులు ఎదుట మనం భక్తి చేసేవారిగా కాదండి, మనుషులు ఎదుట పరిశుద్ధతగా కనబడేవారిగా కాదండి, ఆయన ఎదుట నిర్దోషమైన వారిగా నిలబడడానికి శక్తి కలిగిన వారిగా మనము మార్చబడదుము గాక. అందుకని అన్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. ఏ పాప భారం మోస్తున్నారు? ఏ పాప భారం మోస్తున్నారు? నా యొద్దకు వస్తే నీ పాప భారం అంతా నేను మోస్తా. ఆమెను చెప్పండి. ఆయన తీస్తా అనడండి, నేను మోస్తా అంటాడు. నీ పాప భారాన్ని మోస్తాడు, నా పాప భారాన్ని మోస్తాడు. మోసాడు కనుకే మన కోసం, మన పాపములను క్షమించడం కోసం సిలువకెక్కాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, ముళ్ళ కిరీటం పెట్టబడి కొట్టబడ్డాడు, అవమానాలు ముఖం మీద ఉమ్ము వేశారు, చిత్రవద చేశారు, అయినప్పటికీ సహించాడు. దేనికో తెలుసా? నా పాప భారం అంతా ఆయన మీద వేసుకున్నాడు. ఇంకా నాలో అపవిత్రత ఉంటే ఇంకా నేను ఆయన్ని కొరలతో కొడుతున్న వానిగా మార్చబడుతున్నా. ఇంకా నాలో పాపం, అబద్ధం ఇవన్నీ ఊరేగుతుంటే, ఆయన ఒకప్పుడు రోమా సైనికులు కొట్టారేమో కానీ ఇప్పుడు నా పాపం మరలా నేను చేసి, నా అబద్ధం నేను మరలా ఆడి, నా అపవిత్రతని మరలా అంటించుకొని ఆయన గాయాలను రేపుతున్నా. ఆ గుంపులో మనం ఉండకూడదు, ఆ గుంపులో మనం ఉండకూడదు. ప్రతిరోజు ఆయనను సంతోషపెట్టేవనిగా మనం మార్చబడదుము గాక. మన పిల్లలు మనల్ని సంతోషపెడితే ఎంత సంబరపడతామండి, అలాగే మన తండ్రి ఆయన మనం సంతోషపెట్టేవనిగా మనం మార్చబడదుము గాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఆయన సంతోషపెట్టకుండా పాప భారం ఎలా ఉంటుందో ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేసి కొంచెం ముందుకు వెళ్తాను. పాప భారం అంటే ఏంటో మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి. ఇలాగే ఒక కుటుంబం ఉంది, చక్కటి ఇల్లు అండి, వినండి, అందమైన ఇల్లు, కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇల్లు కట్టుకున్నారు. కట్టుకున్నటువంటి ఆ ఇంట్లో ఒక్క పూట కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. సాయంత్రం
4 అయితే చాలు, ఇంట్లో ఉండలేరు. ప్రశాంతత లేదు, నెమ్మది లేదు, బయటకు వచ్చి పడుకుంటారు. రాత్రంతా నిద్ర పట్టదు, గందరగోళంగా ఉంది పరిస్థితి. ఆ ఇంట్లో ఏమైందా అని చెప్పి ఎన్నో రకాలుగా భూత వైద్యులను తీసుకొచ్చి బాగు చేయించారు, రకరకాలుగా అన్నీ చేశారు. చేస్తే ఎక్కడ వాళ్ళకి నెమ్మది కలగట్లేదు, ఇంట్లో ఉండలేకపోతున్నారు. కోట్లు ఖర్చు పెట్టి కట్టుకున్నారు ఇల్లు, ఇంట్లో ఉండలేని పరిస్థితి. సరే వీళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది, నెమ్మది ఉండట్లేదు. ఎంతగా వీళ్ళు ఎన్ని ప్రయాసలు పడుతున్నా వీళ్ళ ప్రయాస తీరట్లేదు. వీళ్ళకి ఏ భారం ఉంది, ఎలాంటి భారాలు మునిగిపోయారని చెప్పి ఆ ఇంటి పక్కన ప్రార్థనకి వెళ్ళే ఒక సహోదరి అందంట, అయ్యా ఎన్నో సంవత్సరాలుగా మిమ్మల్ని చూస్తున్నా, మీ పరిస్థితి నాకేం అర్థం కావట్లేదు, ఎంతసేపు నెమ్మది కనబడట్లా, మిమ్మల్ని చూస్తుంటే ఏదో చిరాకులో ఆందోళనలో చింతలో ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఎందుకో నాకు ఈ రోజున మీతో మాట్లాడాలని అనిపించింది అని చెప్పి ఆ ఇంటి వాళ్ళతో చెప్పి, అయ్యా ఎన్ని ప్రయత్నాలు చేశారు, మీకు నెమ్మది లేదు కదా, ఇదిగో మేము ఒక మందిరానికి వెళ్తున్నాం, ఆ పాస్టర్ గారితో ఒక చిన్న ప్రార్థన చేయించుకోండి అని చెప్తే, సరే అని చెప్పి ఇన్ని చేశాం కదా ఇది కూడా చేద్దాం, ఇన్ని చేశాం కదా ఇది కూడా చూద్దాం అని అనుకొని పాస్టర్ గారిని పిలిపించారు. ఆ పాస్టర్ గారు ఇంట్లోకి వెళ్ళి అంత ప్రార్థన చేసి ఆయన ఒక మాట చెప్పాడంట, అమ్మా ఇల్లు కట్టుకున్న చక్కగానే ఉంది, అలమారలు వస్తువులు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇంట్లో ఒక చిన్న పిల్ల ఆర్తనాదం వినబడుతుంది, ఒక చిన్న బిడ్డ ఆర్తనాదం వినబడుతుంది. ఎవరైనా ఇంట్లో చనిపోయారా, ఎవరైనా ఇంట్లో చంపబడ్డారా, ఏమైనా జరిగిందా అని అడిగితే అప్పుడు వాళ్ళు ఒకరి మొఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నారంట. వినండి, అడిగిన మాటకి జవాబు చెప్పలేకపోతున్నారు, ఒకరి మొఖాలు వాళ్ళు చూసుకుంటున్నారు. చిన్న బిడ్డ ఆర్తనాదం ఇంట్లో వినబడుతుంది. ఆ వినబడుతున్నటువంటి ఆర్తనాదం ద్వారా, ఆ వినబడుతున్నటువంటి ఆర్త ధ్వని ద్వారా మీకు నెమ్మది ఉండట్లా, కష్టపడుతుంది, కలిసి రావట్లా, సుఖంగా వండుకుని ఒక ముద్ద తినలేకపోతున్నారు, కంటి నిండా నిద్రపోలేకపోతున్నారు అనే మాట వినబడగానే అప్పుడు అన్నారంట, అయ్యా ఇదిగో మా ఇంట్లో ఒక చిన్న పొరపాటు జరిగింది, ఆ జరిగిన పొరపాటు ద్వారా మా కూతురికి గర్భం దాల్చింది, ఎవరికి చెప్పుకోలేము, ఎవరికి దగ్గర పంచుకోలేము, అందుకనే ఆ బిడ్డ కనేదాకా దాచి ఆ బిడ్డని కనిన తర్వాత ఆ బిడ్డని ఇంట్లోనే పేక నొక్కి చంపేశాం. ఆ మాట చెప్పగానే అందరూ అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఈ రోజున ఆ ఇంట్లో నెమ్మది లేకపోవడానికి కారణం, ఆ ఇంట్లో ప్రశాంతత లేకపోవడానికి కారణం, ప్రయాసలు పడుతున్నారు, భారాలు తీరట్లా, కష్టపడుతున్నారు, సమస్యలు తీరట్లా, ఇల్లుంది, సుఖం లేదు, అన్నీ ఉన్నాయి, తినడానికి ఉంది, వండుకోవడానికి ఉంది, ఉండడానికి ఉంది, నెమ్మది లేదు. దానికి కారణం ఏదో ఒక ఆర్తనాదం. ఆ రోజున వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకొని, అయ్యా మా మీద ఉన్న ఈ పాప భారం తొలగించబడాలి, ఏం చేయాలి, మా మీద ఉన్న ఈ పాప భారం తొలగించబడాలి, మేము ఏం చేయాలి అని అప్పుడు ఈ మాట చూపించాడంట. మనం ఇప్పుడు చదివాం కదా, ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఆమె చెప్పండి, ఏ విశ్రాంతి లేకుండా ఉన్నారు, ఏ నెమ్మది లేకుండా ఉన్నారు, ఇదిగో ఈ రోజు నీ మాట మీద మీరు ఆగి, మాట దగ్గర ఆగి చెయ్యి పెట్టుకుని మీరు ప్రార్థన చేసుకోండి, అయ్యా నాలో ఉన్న భారం తొలగిపోవాలి. ఒకవేళ అది పాప భారమైనా వాళ్ళు వెంటనే పశ్చాత్తాపడ్డారంటండి, కన్నీటితో ఏడవడం మొదలుపెట్టారు. అయ్యా మా పాప భారం తీరదా, మేము తెలుసో తెలియక చేసిన ఈ పాప భారం మా నుంచి వీడదా అని వాళ్ళు వేడుకుంటే వెంటనే ఆయన అన్నాడంట, అమ్మా మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువు ఎంతటి ఘోర పాపినైనా క్షమించగలిగిన వాడమ్మా, ఎంతటి ఘోర పాపినైనా క్షమించగలిగిన వాడు. ఇదిగో పశ్చాత్తాపడండి, కన్నీరు గార్చండి, ఏడవండి, రోధించండి, అయ్యా నన్ను క్షమించని అడగండి అని ఆ కుటుంబం అందరూ కూడా ఏడ్చి ప్రార్థన చేసుకొని సన్నిధికి వచ్చి ఆయన వద్దకు వచ్చారండి. ఆయన యొద్దకు వచ్చి ఆయన సందులో ప్రతిరోజు బలపరచబడుతూ రక్షణ పొందుకున్నారు. ఆ కుటుంబంలో దేవుడు విశ్రాంతిని కలుగజేశాడు. ఆమెను చెప్పండి. ఏ పాప భారం వెంటాడుతుందో ఒకసారి ఆలోచించండి, వెనక్కి తిరిగి. ఏ పాప భారం, నెమ్మది లేకుండా ఉండడానికి ఏ పాప భారం ఉంది, నెమ్మది లేకుండా ఉండడానికి ఏ పాప భారం వెంటాడుతుంది. పాప భారం ఉన్నవాడికి ప్రశాంతత ఉండదు, పాప భారం ఉన్నవారికి నెమ్మది ఉండదు, పాప భారం ఉన్నవారికి కడుపు నిండా తినడానికి, కంటి నిండా పడుకోవడానికి విశ్రాంతి ఉండదు.
ఈ రోజున ఈ పాప భారములు తొలగిపోవును గాక. ఏ ప్రయాసలు మీరున్న ఆ ప్రయాసలన్నిటిని దేవుడు తొలగించి కష్టాలన్నిటిని తీర్చి విశ్రాంతిని దేవుడు దయచేయును గాక. ఇలాగే యేసన్న గారిది సాక్ష్యం సీడీలో ఒక మాట ఉంటుంది. ఒక ఆవిడ నర్సు. ఆ నర్సు ఏం చేసేదంటే, ఎంతసేపు హాస్పిటల్లో కనడానికి వస్తారు కదా, కనడానికి వచ్చిన వాళ్ళందరికీ ఆమె ఆ పిల్లల్ని కనిన తర్వాత ఆమె ఏం చేసేదంటే, ఆ ఇంటి వాళ్ళు చెప్పేవాళ్ళంట, అమ్మా మగపిల్లడైతే ఉంచు, ఆడపిల్లనికో చంపేసాయి, ఇదిగో నీకు ఎంత కావాలో అంత డబ్బులు ఇస్తాం అంటే, పురిటి నొప్పులతో ఆ తల్లి ఆ బిడ్డను కన్న తర్వాత స్పృహ లేని పరిస్థితుల్లో ఆడపిల్ల పుట్టగానే అక్కడ వెంటనే పీకనొకి చంపేసి ఈ పిల్ల పురిట్లోనే చనిపోయిందని చెప్పేది. తర్వాత వాళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చి ఈ శవాన్ని నువ్వేం చేసుకుంటావు చేసుకో అని చెప్పి వదిలేసి చేసుకునేవాళ్ళు. తీసుకుని వాళ్ళు అక్కడ పక్కన పాడేసేది, డ్రైనేజీలో కుక్కలు తీసుకుని తినేసేయి పిల్లల్ని, చనిపోయిన పిల్లల్ని. తర్వాత ఒక దినాన యేసుక్రీస్తు ప్రభువు వారి సువార్తను యేసన్న గారు చెబుతూ ఉంటుంటే విని ఆమె అందంట, అయ్యా నేను ఎంత ఘోర పాపినో తెలుసా, నా పాప భారం ఎంత ఘోరమైందో తెలుసా అని ఇదంతా చెప్పిందంట. పసిబిడ్డల్ని కనికరించకుండా పీకనొక్కి చంపేశానయ్యా, వాళ్ళ శవాలను తీసుకుని వెళ్ళి డ్రైనేజీలో పారేశానయ్యా, ఎంత ఘోర పాపినైనా నన్ను దేవుడు యేసయ్య క్షమిస్తాడా అంటే, ఆయన ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడమ్మా అని చెప్పి ఆయన ప్రార్థన చేయగా ఆమె పాప భారం తొలగిపోయింది. ఆమె ఇల్లే మందిరంగా మార్చబడింది. ఆమె సువార్తను ప్రకటించే సువార్తకురాళ్ళగా మార్చబడింది. ఆమె చెప్పండి. పాప భారంతో ఉన్నవారికి నెమ్మది ఉండదండి. పాప భారంతో ఉన్నవాళ్ళు వాక్యం కూడా చదవలేరు, వాక్యం వినలేరు. ఒక మాటలో చెప్పాలంటే పాప భారంలో ఉన్నవారు ప్రార్థన కూడా నడవదు, చేయలేరు. ఈ రోజున ఈ పాప భారము తొలగిపోవును గాక, ఈ సమస్యలు పరిష్కరించబడును గాక. ప్రయాసలు పడుతున్నారు, భారాన్ని మోస్తున్నారు, సమస్త జనులుగా ఉన్నారు. మీరు ఆయన వద్దకు వస్తే ఆయన మీకు ఏం దయచేస్తాడు చెప్పండి అందరు గట్టిగా. విశ్రాంతిని, నెమ్మదిని దేవుడు మీకు దయచేయును గాక. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో ఏ రహస్య పాపాలు ఉన్నాయో నాకు తెలియదు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వారిలో ఎలాంటి రహస్య పాపాలు ఉన్నాయో నాకు తెలియకపోవచ్చు. కానీ ఆయన మీ రహస్య పాపాలను తొలగించును గాక. ఆయన రహస్య పాపాలన్నిటిని నిర్మూలము చేయును గాక. ఈ రోజున తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు మీరు చేసే పని, పిల్లలు చేసే పని, తల్లిదండ్రులు చేసే కార్యాలు పిల్లలు తెలియకపోవచ్చు. ఎవరు ఏ స్థితిలో ఉన్నా ఈ రోజు నీ రహస్య పాపాలన్నిటికీ ఒక ముగింపు దేవుడు దయచేయును గాక. నీ రహస్య పాపాలని గుండెలోనే మోస్తున్నవేమో, నీ పాప భారం నీలో ఉన్నంత వరకు నీకు నెమ్మది ఉండదు, ప్రశాంతంగా జీవించలేవు. ఈ పాప భారము తొలగించబడి విశ్రాంతిని దేవుడి నెల నుంచి నీకు ప్రారంభించును గాక. ఆయన అంటున్నాడు, నా చెంతకి రండి, నా చెంతకి రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఆయన విశ్రాంతిని, నెమ్మదిని ఇచ్చి మన పాపాలన్నిటిని క్షమించి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించును గాక. ఇంకొక చిన్న మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అది పాప భారం కావచ్చు, రోగాల భారం కావచ్చు, అప్పుల భారం కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల భారం కావచ్చు, పిల్లల మాట వినని భారం కావచ్చు. ఏ భారమైనా నీవు ఎక్కడికి రావాలి చెప్పరే? ఎక్కడికి రావాలండి మనం? ఆయన యొద్దకు రావాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఏ భారమైనా ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఏ రకమైన రోగమైనా ఎక్కడికి వెళ్తాం? మరి ఏ రకమైన భారమైన మనము ఆయన యొద్దకు వచ్చేవారిగా మార్చబడాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆయన యొద్దకు వచ్చిన తర్వాత ఆయన నీ భారాన్ని తొలగిస్తాడు, పాప భారాన్ని తొలగిస్తాడు, మరణ భారాన్ని తొలగిస్తాడు, వేదనలకు ఉన్న భారాన్ని తొలగిస్తాడు, దుఃఖ భారాన్ని తొలగిస్తాడు, అప్పుల భారాన్ని తొలగిస్తాడు, కుటుంబంలో ఉన్న భారాలను తొలగిస్తాడు. ఆయన నీకు విశ్రాంతిని దయచేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ నెల నుంచి మీరు అనాల్సిన ఏంటో తెలుసా? నేను ఆయన యొద్దకు వెళ్ళాను, ఆయన నా కుటుంబానికి నెమ్మదిని ఇచ్చాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ మాట నేను చెప్పడం కాదు, మీ నోటితో చెప్పగలిగేటట్లుగా దేవుడు సాక్ష్యాన్ని రేపునుగాక. మీరు సాక్షులుగా నిలబడుదురుగాక. ఇదిగో ఇంతకాలం భారాలతో ఉన్నానండి, గుండె నిండా భారంతో, కన్న వాళ్ళని పోగొట్టుకున్న భారంతో ఉన్నానండి, కట్టుకున్న వాళ్ళని దూరం చేసుకున్న భారంతో ఉన్నానండి, కుటుంబంలో పిల్లల మాట వినని భారంతో ఉన్నానండి. కానీ నేను ఆయన యొద్దకు వెళ్ళాను, ఆయన నా భారమంతటిని తీసివేశాడు, నాకు విశ్రాంతిని కలుగు చేశాడని చెప్పేటట్లుగా మీరు మార్చబడుదురుగాక. ఈరోజు ఎవరి యొద్దకు వెళ్తున్నావు భారాలు వచ్చినప్పుడు? ఎవరిని ఆశ్రయిస్తున్నావు భారాలు వచ్చినప్పుడు? ఎవరి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటున్నావు భారాలు వచ్చినప్పుడు? లోకంలో వెళ్ళి అయ్యా నాకున్న భారాన్ని తీర్చవా, నాకున్న మార్గాలు సరళం చేయమని వేడుకుంటే వాళ్ళు ఎంతసేపు ఉంటుందో తెలుసా? వీళ్ళకి నేనే గతి,
వీళ్ళకి నా వల్లే అని అనుకుంటున్నారు. కానీ నీవు పట్టుకోవాల్సిన పాదాలు ఒకటి ఉన్నాయి, నీవు చేరవలసిన స్థానం ఒకటి ఉంది. ఆయన యొద్దకు నీవు వస్తే ఆయన నీ భారాలన్నిటిని తీసివేసి నీకు నెమ్మదిని దయచేయునుగాక. ఆయన నీ భారాలన్నీ తీసివేసి నీకు నెమ్మదిని దయచేయునుగాక. ఆయన యొద్దకు వస్తే విశ్రాంతి ఇస్తాడు. ఇంతకీ ఏం చేస్తాడు? ఒక్క మాట మీకు చూపించిన ప్రార్థన చేస్తాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. వినండి. జన సమూహమును చూసి యేసయ్య ఎక్కడ కూర్చున్నారు? కొండ ఎక్కి కూర్చుండగా ప్రజలందరూ ఎక్కడికి వచ్చారు? ఆయన యొద్దకు వస్తే ఆయన మాట్లాడడం మొదలు పెడతాడు. ఆమెను చెప్పండి. ప్రజలందరూ వచ్చారు, శిష్యులు వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత ఆయన నోరు తెరిచి ప్రసంగించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఆయన నోరు తెరిచి మాట్లాడడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఈ రోజున నీవు ఆయన యొద్దకు వస్తే ఆయన మాట్లాడడం మొదలు పెడతాడు. ఆయన యొద్దకు వస్తే ఆయన నిన్ను చూడడం మొదలు పెడతాడు. ఆయన యొద్దకు వస్తే ఆయన నిన్ను దర్శించడం మొదలు పెడతాడు. ఆయన యొద్దకు వస్తే ఆయన నీ భారాన్ని తొలగించడం మొదలు పెడతాడు. నీవు ఆయన యొద్దకు వచ్చే గుంపులో చేర్చబడుదువు గాక. ఆయన సమీపానికి వెళ్ళాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఒక మాట చెప్పనా, ఆయన తరచుగా బేతని అనే గ్రామంలో ఒక ఇంటికి వెళ్తూ ఉండేవాడు. ఎవరిల్లది చెప్పండి అందరూ కూడా? మార్తా, మరియా, లాజరు. ఆ ఇంటికి తరచుగా వెళ్ళేవాడు. వెళితే ఈ మాటలు నేను చూపించక్కర్లేదు, కానీ మార్కు సువార్త 10వ అధ్యాయం మీకు కనబడితే జ్ఞాపకం పెట్టుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మార్త యేసయ్యని ఎదుర్కొంది. అయ్యా, నువ్వు నా యొద్దకు వచ్చావు, బాగానే ఉంది, ఇదిగో కాసేపు కూర్చోండి, నేనేమైనా వంటను సిద్ధపరుస్తాను, మీరు భోజనం చేసేద్దరు అని అంది. సరే, ఆమె ప్రయాసపడుతుంది, వెళ్ళి వంటగదిలో వంట సిద్ధపరుస్తుంది. వచ్చి ఎదుర్కొని వెళ్ళిపోయిన వ్యక్తి పని చేసుకుంటుంది. కానీ ఒక వ్యక్తి ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చుంది. ఆమె చెప్పండి. ఆయన పాదాల దగ్గర ఎందుకు కూర్చుంది? ఆయన మాటలు వినాలని, దయగలిగిన మాటలు వినాలని. ఈ రోజున మనము ఊళ్ళో ఉన్న ముసలమ్మ ముచ్చట్ల మాటలు వినేవారిగా కాదు, దేవుని దయగలిగిన మాటలు వినేవారిగా మార్చబడుదుము గాక. ఆయన దయ మీపైన కుమ్మరించునుగాక. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఆమె పాదాల దగ్గర కూర్చున్నప్పుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. రాజ్య సువార్తల గురించి ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆయన అనేక రీతిలుగా ఉపమానాల ద్వారా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈ మాటలన్నీ వినకపోగా వంటగదిలో ఉన్న ఆమె ఏమనుకుంటుందో తెలుసా? అయ్యా, నేను ఇంత కష్టపడుతున్నాను కదా నీకు వంట చేయాలని, ఇంత కష్టపడుతున్నాను కదా నీకు ఆహారం పెట్టాలని, ఇంత కష్టపడుతున్నాను కదా నీ కడుపు నింపాలని, నీకు చింత లేదా? నీకేమాత్రం నా మీద జాలి, ప్రేమ, కరుణ ఏం లేవా? నీ దగ్గర అలా కూర్చొని ఉంది కదా, నా దగ్గరికి పంపించి సహాయం చేయమని చెప్పవచ్చు కదా అని అంటే ఆయన ఒక మాట అంటాడు. ఇదిగో, నీవు ఈ లోక సంబంధించినటువంటి వాటి కొరకు ప్రయాసపడుతున్నావు, కానీ ఈ మరియా ఉత్తమమైన దానిని కోరుకుంది. ఆమెను చెప్పండి. ఈ రోజున ఉత్తమమైనది ఏది? దేవుని వాక్యం. ఆమెను చెప్పండి. ఆ దేవుని వాక్యాన్ని ఎవరు కోరుకుంటారో, ఎవరు వింటారో వారు ఉత్తమమైన వారిని కోరుకున్న వారిగా మార్చబడుదురుగాక. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనందరి బ్రతుకులు, మనందరి జీవితాల్లో ప్రయాసపడి భారం మోస్తున్నాం, కానీ ఆ మోస్తున్న భారాన్ని మనమే భరిస్తున్నాం అనుకుంటున్నాం. ఆయన యొద్దకు వెళితే ఆయన భారాన్ని తొలగిస్తాడు. ఆయన యొద్దకు వెళితే ఆయన మన బరువులు దించుతాడు. ఆయన యొద్దకు వెళితే మన నిత్యమైన భద్రంగా నడిపిస్తాడు. ఈ మాటలు మన హృదయాల్లో దేవుడు స్థిరపరచునుగాక. మరొక మాట అదే 5వ అధ్యాయంలో ఇప్పుడు 3వ వచనం చదవండి ఒకసారి. ఆ మాట చదివినాక నేను ప్రార్థన చేస్తాను. మరి ఒక ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆమె చెప్పండి. ఏ విషయమై మనం దీనులు అవ్వాలి? ఆత్మ విషయంలో మనం దీనులుగా ఉండాలండి. అలాంటి వారికి దేవుడు ఏమిస్తున్నాడు? ఈ మాటలు మీరు మనసులో పెట్టుకోండి. వచ్చేవారు ఈ మాటలు విందాం. ఈ రోజున ప్రయాసపడి భారం మోసుకుంటున్న మనందరం కూడా ఎక్కడికి వెళ్ళాలి? ఆయన యొద్దకు వెళితే ఆయన మనకి ఏమిస్తాడు? విశ్రాంతి దయచేస్తాడు. ఆ విశ్రాంతి పొందక, విశ్రాంతి నోచుకోక, విశ్రాంతి లేక కుటుంబాల్లో కలతలు, కన్నీళ్ళు, అవమానాలు, ఎన్నో రకాల నిందలు, ఎన్నో రకాల పరిస్థితులు నలిగిపోతున్నారు. అయితే ఈ రోజు నుంచి మీరు ఆయన సన్నిధిలోని విశ్రాంతిని పొందుకునే వారిగా మార్చబడుదురుగాక. ఈ రోజు నీ మాటలు వింటున్న మనందరి జీవితంలో ఆయన వద్దకు వస్తే ఆయన మనకి ఏం బోధిస్తాడు? యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ఉన్నారు,
శిష్యులు వచ్చారు, ప్రజలు వచ్చారు. ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన ఏమి బోధించాడు? మొట్టమొదటి మాట మనం వింటున్నాం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. గట్టిగా ఆమె చెప్పండి. ఈ మాటలు వచ్చేవారు మనం మరలా విందాం, ధ్యానం చేద్దాం. ఈ రోజున ఆత్మ విషయమై మీరు మొట్టమొదటిగా దీనులుగా మార్చబడాలి. ఆమె చెప్పండి. ఈరోజు మీరు మనసులో అనుకొని వెళ్ళండి, నేను ఆత్మ విషయంలో ఎలా ఉండాలి? దీనుడిగా, దీనురాలిగా నేను మార్చబడే వ్యక్తిగా నేను మార్చబడితే నా ప్రయాసలు తీరబోతున్నాయి, నా కష్టాలు తీరబోతున్నాయి, నా కన్నీళ్లు తొడబడబోతున్నాయి, నా భారమైన తొలగించబోతున్నాడు, నాకు విశ్రాంతిని దేవుడు దయచేయబోతున్నాడు. ఆమె చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో విశ్రాంతి దొరకక అల్లాడిపోతున్నారా? నెమ్మది లేక, నిదానంగా జీవించలేక, నిమ్మలంగా బ్రతకలేక అల్లాడిపోతున్నారా? ఈ రోజున మీరు ఆయన వద్దకు వస్తే ఆయన మీ భారాన్ని తొలగిస్తాడు, మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. ఆయన వద్దకు వస్తే ఆయన మాట్లాడడం మొదలు పెడతాడు. ఆయన మాట్లాడే మాట మీరు ఆత్మ విషయంలో ఎలా ఉండాలి? దీనులుగా, తగ్గించుకునేవారిగా, దీనులుగా, అల్పులుగా, దీనులుగా, నాదంటూ ఏది లేదయ్యా అనేవారిగా మనము మార్చబడదుముగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. నేను ఆత్మ విషయమై దీనులుగా ఉండాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇవ్వబోతున్నాను, నేను మీకు విశ్రాంతిని దయచేయబోతున్నాను. నెమ్మది లేకుండా ఉన్నారా? గాలి వాన చేత కొట్టబడుతూ నీలాంజనుల చేత కట్టబడేటట్లుగా నిన్ను మార్చబోతున్నాడు. ప్రయాసతో గాలి వానల చేత కొట్టబడుతూ నెమ్మది లేక, సుఖం లేక, ఒక్కరోజు కూడా క్షేమం నోచుకోక నలిగిపోతున్నారా? ప్రార్థన చేసుకోండి. నేను ఆత్మ విషయమై దీనునిగా మార్చబడాలి. నేను ఆయన యొద్దకు వస్తే ఆయన నాకు బోధిస్తాడు. నేను ఆయన యొద్దకు వస్తే ఆయన నాకు విశ్రాంతిని కలుగజేస్తాడు. ఆయన యొద్దకు వచ్చిన నేను ఆత్మ విషయమై దీనుడిగా, దీనురాలిగా నేను మార్చబడాలి అని ఒక క్షణం చిన్న ప్రార్థన చేసుకోండి. మహిమగల మా తండ్రి, మరొకసారి మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా. ఈ మధ్యాహ్న కాలం ఈ విధంగా ఈ ప్రభు బల్ల ఆరాధన మొట్టమొదటి ఆదివారపు ఆరాధనలో ఇంతవరకు మీరు తోడై ఉండి మహిమకరంగా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని సెలవిచ్చిన వాడా. పాపమనే భారం, అబద్ధాలనే భారం, అక్రమ సంబంధాలనే భారం, విచ్చలవిడిగా ఎన్నో భారాలు మమ్మల్ని వెంటాడుతున్నాయి. ఈ భారాలన్నిటి నుంచి మమ్మల్ని సరిచేయవా. ఎన్నో మాటలు మీరు మాతో బోధిస్తూ వచ్చారయ్యా. ఈ పాపం అనే భారం నుంచి నాకు ఒక విడుదల కావాలి. నేను ఆత్మీయతలో అంటు కట్టబడాలి, ఆత్మీయతలో ఫలభరితమైన వ్యక్తిగా మార్చబడాలి. కార్యాన్ని చేయమని వేడుకున్న ప్రతి ఒక్క బిడ్డలు ఆత్మ విషయమై దీనులుగా మార్చబడాలని అప్పగించుకుని ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డలు మీరు దర్శించి కృపతో నింపి కార్యాలు చేసే వారికి ప్రశాంతతనివ్వండి, నెమ్మదినివ్వండి, విశ్రాంతినివ్వండి, క్షేమాన్ని దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డలు కూడా నాయన వారి ప్రయాసలు తీరిపోయి వారి భారాలు తొలగిపోయేట్లుగా సహాయం చేసి, ఆర్థిక భారాలతో ఉన్నారయ్యా, అప్పుల భారాలతో ఉన్నారయ్యా, అనారోగ్య భారాలతో ఉన్నారయ్యా, ప్రతి భారాలను తొలగించండి. బిడ్డల నోటి నిండా నవ్వు, ఆనందం, సంతోషం దయచేసి మీరే మహిమను పొందుకొనమని స్తుతి చెల్లిస్తూ మీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని అన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క న్యూన సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకు నేను కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.